నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి, కడప. ఇరాన్ మరియు అమెరికా మధ్య జరిగిన యుద్ధ నష్ట వివరణ గురించి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు 10,000 మంది ఇప్పటికే మరణించారు. చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. అయినా ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసకర ఆయుధాలు విపరీతమైన ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మాత్రమే కాక పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలు: భారత్కు భారీ ఆర్థిక నష్టం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించింది అని చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 89,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర $100లకు పైబడడంతో భారత్ ప్రతి నెల దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన సెగ భారత్కు తాకుతోంది. దీనివల్ల వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల జోబులకు చిల్లులు పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఖర్చు చూస్తే యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే అమెరికా ఏకంగా 1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధ ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాపుగా 17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్ దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున 2,700 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశాలే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు IMF ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడిపికి అత్యధికంగా సుమారు 20% నుంచి 25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడిపికి సుమారు 5%, అమెరికా జీడిపికి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా దీని ప్రభావం భారత జీడిపిని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలున్నాయి. నాటో దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్న చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా నాటో దేశాల జీడిపి 0.5 నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలున్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా నాటో దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగదెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి
మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొన్ని రోజులు కొనసాగినట్లయితే యుద్ధంలో ప్రత్యక్ష సంబంధం లేని దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాక ధరల పెరుగుదల ఎక్కువై స్లాగ్ ఫ్లేషన్ పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.